ఉషా పరిణయం నేనే ప్రొడ్యూస్ చేశాను. అప్పుడు వేరే ఇంకా ప్రొడక్షన్ హౌస్ నుంచి రావటం అంటే లేట్ అయిపోతుంది, మనం ఆల్రెడీ లోలో ఉంది వాడి కెరియర్, మనం చేద్దామని. ఇది సినిమా అంతా మంచి క్వాలిటీ ఫిల్మ్. ఇది యాజ్ ఎ ప్రొడ్యూసర్ నేను సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయా. ప్రొడక్షన్ అంటే ఏంటో, ఈ సినిమా చేసినాక నాకు ప్రొడ్యూసర్లు అందరూ దేవుళ్ళలాగా అనిపించారు. అమ్మో ఇన్ని కష్టాలు వాళ్ళు ఎలా పడ్డారు. అది ఒక సపరేట్, అంటే అదొక క్రాఫ్ట్, అది సపరేట్ క్రాఫ్ట్. దిలీప్లో అయితే మీ ఇన్వాల్వ్మెంట్ అంటే ఓన్లీ డైరెక్షనే అంతే. నేను ప్రొడక్షన్ సైడ్ ప్రొడక్షన్ అంటే వాళ్ళు ఒకటే మీ రెమ్యునరేషన్ మీ అంత రెమ్యునరేషన్ ఇవ్వలేము సార్, మేము ఇందులో చిన్న పార్ట్నర్షిప్ లాగా ఓకే అన్నాను. అది అవన్నీ సెకండరీ. సినిమా ప్రాపర్గా అనుకుంది, అది కూడా మంచి సినిమా. అది మా ప్రొడ్యూసర్ గారికి ఏదో ఆయన హాస్పిటలైజ్ అయ్యి అలా కొంచెం మేమే కన్ఫ్యూజ్ చేసాం ఆడియన్స్ని. అంటే ఒక డేట్ వేసి పోస్టర్లు అన్నీ వేసి ఆయన హాస్పిటలైజ్ అవడంతో మేమే క్యాన్సిల్ చేసాం. క్యాన్సిల్ చేసి ఆ డేట్ మీద పేపర్ అంటించాం. తర్వాత ఆ సినిమా ఎప్పుడు రిలీజ్ అయిందో ఎవరికి తెలియదు. అలా కొన్ని జరుగుతాయి. బట్ ఎవ్రీథింగ్ అంతా చాలా ఎంటర్టైనింగ్ అనిపిస్తుంది ఒకసారి అనుకుంటే. ఎంత మందే లైఫ్ సినిమా లాగా అనిపిస్తుంది. ప్రొడక్షన్ చేశారు కదా, ఏంటి అసలు ప్రొడక్షన్ అనేది నేను చెప్తున్నాను అందరు చేయకూడదండి. నేను సినిమా ప్రొడక్షన్ అంటే ఖర్చు అంతా పర్ఫెక్ట్గా చేసాం. సినిమాని పబ్లిక్ దగ్గరికి తీసుకెళ్ళటం అది ఒక స్పెషల్ క్రాఫ్ట్. సినిమా ప్రొడక్షన్ అంటే కథ, స్క్రీన్ ప్లే అంతా నాదే, ఆర్టిస్ట్ నా కొడుకు ఇది అంత ఎక్కడ అసలు లేకుండా మంచి స్టాఫ్ ఉన్నారు నాకు, నా కో డైరెక్టరు, నా డాక్టర్, వీళ్ళందరూ కలిపి ప్రాపర్ ప్రొడక్షన్ అంతా చేసాం. రిచ్గా ఉంటుంది సినిమా. పెద్ద హీరో ఒక నోన్ ఫేస్ని పెడితే పెద్ద హీరో సినిమాలోనే ఉంటుంది. నో కాంప్రమైజ్ ఆన్ ది క్వాలిటీ, అంతా చేసాం. పబ్లిక్ దగ్గరికి తీసుకెళ్లడంలో ఈ డిస్ట్రిబ్యూషను, కొంచెం బయ్యర్స్ ఇక్కడ నాకు తెలియలే. ఏం సార్ ఆ సినిమా ఎఫెక్ట్ ఎంత అంటే నిజం చెప్పాలంటే ఇట్ డిడ్ నాట్ బ్రేక్ ఈవెన్. కానీ సినిమా నా కొడుక్కి మాత్రం వాడిని ఒక స్టెప్పింగ్ స్టోన్. ఓకే, అంటే ది పర్పస్ ఆఫ్ మేకింగ్ దట్ ఫిల్మ్ అంతవరకు, అందులో కొంతవరకు అచీవ్ చేయగలిగాం. అంటే ఓకే వీడు యాక్ట్ చేయగలడు, లేకపోతే అది ఇదని కొంచెం ఎవరికైనా చూపించుకోవాలన్నా ఇట్స్ లైక్ ఎ పోర్ట్ఫోలియో. నా కొడుకు కోసం నేను రిస్క్ చేయకపోతే ఎవరు చేస్తారు? అంతే, రిస్క్ ఎంత అంతే. అంటే ఇప్పుడు ఫ్రాంక్లీ స్పీకింగ్ ఐఎమ్ ఏ మ్యాన్ ఆఫ్ ఫీలింగ్స్ నాట్ ఫిగర్స్. ఇప్పటికీ నాకు తెలియదు. వాళ్ళు మొత్తం తీసుకెళ్ళి ఆడిటర్ దగ్గర పెట్టడం, ఇవన్నీ వాళ్ళు చూసుకుంటారు. అండ్ నేను అనుకున్న దాంట్లో వాడిని ప్రమోట్ చేయడానికి ఏదైతే చేసామో కొంతవరకు దాంట్లో మేము సక్సెస్ అయ్యాం. అంటే వాడి టాలెంట్ చూపిస్తాం. కాదు సార్, ఎవరు ఇండస్ట్రీలో మీరు నేను ప్రొడక్షన్ హ్యాండిల్ చేస్తున్నాను అన్నప్పుడు ఎవరు వద్దని చెప్పలేదా? అంటే వద్దని ఎవరు చెప్పలేదు, నేను అట్లా ఎవరిని అడగలేదు ఫ్రాంక్లీ స్పీకింగ్. అంటే అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత ఎవరో ఒకరు లేదు, నాకు వీళ్ళందరూ మా వాళ్ళే అంతా. త్రివిక్రమ్ క్లాప్ కొట్టాడు, రవికిషోర్ గారు, గోపాల్ గారు, అందరూ అంతా మా శ్రేయోభిలాషులే. సో చెప్తారే జనరల్గా వద్దని ఎవరు చెప్పలేదండి. అంటే ప్రొడక్షన్ వద్దని ఎందుకు చెప్పలేదంటే, మీ అబ్బాయి నా అబ్బాయి నేను ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నాను, ఎనీ హెల్ప్ ఏం కావాలన్నా మేము ఆల్ రెడీ అని వాళ్ళందరూ పర్ఫెక్ట్గా చేశారు. నేను ఇది పబ్లిక్ దగ్గరికి, పబ్లిసిటీ ఈ రోజుల్లో కొంచెం గేమ్ మారిపోయింది. సినిమా తీయటం ఒక ఎత్తు, రిలీజ్ చేయటం, తీసుకెళ్ళటం ఒక ఎత్తు. మేము ఇంకో సినిమా వస్తుంది పోటీ ఎందుకని 1 వీక్ వెనక్కి తోసుకున్నాం. ఆ సినిమాతో పోటీ ఎందుకని వాళ్ళు వెనక్కి తోసుకుని సడన్గా నా సినిమా మీదకి 8 సినిమాలు వచ్చేసినాయి. కొత్త కుర్రోడు కదా, అందుకని కొంచెం సినిమా బాగుందని టాక్, జనం కొంచెం క్రౌడ్ రావటం. నోన్ ఫేస్ అయితేనే వస్తున్నారు ఎక్కువ, టికెట్ రేట్లు వల్ల, కొంచెం స్క్రీన్స్, ఇట్స్ ఆల్ ఓకే. అంటే మనకి తెలిసింది ఏం తెలిసిందనంటే ఇది కూడా తెలుసుకోవాలి, ఎలా నెక్స్ట్ టైం చేసేటప్పుడు ఎలా చేయాలి. ఇప్పుడు ఏంటి సార్ నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ నా కొడుకుతో కత్తిలాంటి కుర్రాడు అని, కత్తిలాంటి కుర్రాడు అని రెడీగా ఉంది. మంచి కమర్షియల్ సినిమా. ఓకే. ఉషా పరిణయం కొంచెం బేసికలీ లవ్ స్టోరీ, కానీ అన్నీ ఉంటాయి. ఇది ఇంకొంచెం యాక్షన్ కొంచెం టుడేస్ ఫిల్మ్, ఇంకొంచెం యూత్ఫుల్గా ఉంటుంది. అండ్ ప్రాబబ్లీ మొత్తం రెడీ అయిపోయిన వెంటనే అనౌన్స్ చేస్తాను. ఓకే, గుడ్ గుడ్.